హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ బై సాజీ. సో ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నాను బేసన్ ఆలు వడ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇందులో 1 కప్ వచ్చేసి శనగపిండి తీసుకోండి. సో బేసన్ అంటాము, శనగపిండి అంటాం కదా, అది. అండ్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి వాము, అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి తీసుకున్నాము. సో రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం కదా, కూరలో కారం వేస్తూ ఉంటాం కదా, అదే దాన్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇది స్నాక్లా ఉంటుంది, స్నాక్కి ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి కొత్తిమీర, ఇది మన టేస్ట్కి తగినంతగా తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు అండ్ అలాగే కొంతమంది తక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని మీరు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులో ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాము క్యూమిన్ సీడ్స్. సో మీ అందరికీ తెలుసు కదా, జీలకర్ర అంటాము, అండ్ అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఫైన్గా ఒకసారి మిక్స్ చేసుకోండి స్పూన్ హెల్ప్ తోటి. అండ్ ఇందులో వచ్చేసి మనం టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సో మీరు తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇది లూజ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. అంటే వాటర్ హెల్ప్ తోటి మనము బాగా లూజ్గా రావాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో సేమ్ అలాగే. అండ్ ఈ స్నాక్ ఐటమ్ అయితే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ అలాగే ప్రతిసారి తినే స్నాక్స్ కంటే కూడా ఇది డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూస్తే కనుక కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గా అన్నమాట. సో వాటరీ లాగా మనము కలుపుకోవాలి. కాకపోతే మిర్చి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది బాయిల్ చేసే ప్రొసీజర్ అనమాట. సో అందుకని కారమే ప్రిఫర్ చేసాము. ఇన్ కేస్ మీరు కారం ఎక్కువగా తినాలి అనుకుంటే కనుక ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి వేసుకోండి, సరిపోతుంది. అంటే మీకు లైక్ కారం అనేది ఈజీగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ పైన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉందో ఆ బ్యాటర్ మొత్తాన్ని, లైక్ చూసారు కదా ఇక్కడ మనకి వాటరీగా ఉంది, సేమ్ అలానే ప్రిపేర్ చేసుకుని ఈ ఆయిల్ కాస్త వేడైంది అనగా ఈ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఈ బేసన్ మిక్స్చర్ అంతా కూడా ఇందులో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే మన కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే గట్టిగా రావాలి. అంటే ఇదంతా కూడా బాగా మరిగిపోయి దగ్గర పడిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అంటే మనకి వేయగానే స్టార్ట్ అయిపోతుంది దగ్గర పడడం, మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఉండలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కనుక దగ్గర పడుతూ ఉంటుంది. సో అలా మిక్స్ చేసుకోకపోతే ఏంటంటే మరీ ఉండలుగా అయిపోతుంది. అలా ఉండలుగా రాకుండా కొంచెం మనం కలుపుకోవడానికి, అంటే దించేసిన తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి అంటే ఇలా స్పూన్ తోటి మనము కలుపుకుంటూ ఉంటే ఈజీ అవుతుంది. సో చూసారు కదా ఎలా వచ్చిందో. ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలన్నమాట. మరీ ఇంత లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే మనం వడ ప్రిపేర్ చేసుకోవడానికి రాదు. ఎందుకంటే మనం వడ ప్రిపేర్ చేసుకోవాలంటే మోస్ట్లీ రౌండ్గా చేసుకుని అప్పుడు వడలాగా ఒత్తుకుంటాం కదా. సో అలా కావాలి అంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోదు, కొంచెం గట్టి పడాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడింది. అంటే లైక్ ఉండ చేసుకుని కొంచెం ప్రెస్ చేయడానికి, ఇలా మనకి షేప్ రావడానికి ఈజీగా అయ్యేలాగా ఉంది. సో అందుకని చెప్పి మనం ఆఫ్ చేసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ మనకి చాలా థిక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుంటున్నాము. సో దీని మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారబెట్టుకోండి.
అంటే మనం పట్టుకోగలిగే అంత వేడి ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ మీరు కంప్లీట్గా చల్లారబెట్టుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. రెసిపీ తొందరగా అయిపోవాలి అప్పటికప్పుడు అనుకుంటే కొంచెం మన హ్యాండ్కి పట్టుకునేంత వేడున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో చిన్న కప్ అనమాట, ఆ కప్పుడు అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ అవుతుంది. సో ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ట్రస్ట్ చేయండి, ఈ స్నాక్ని మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్స్చర్ పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకున్నాము. సో ఇప్పుడు మరికొంచెం కొత్తిమీరని యాడ్ చేసాము. సో ఎక్కువ తినే వాళ్ళైతే తక్కువ తినే వాళ్ళైతే ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే అంటే బ్యాలెన్సింగ్గా మీరు వేసుకుని కలుపుకోండి, సరిపోతుంది. సో దీన్ని అంతటినీ ఇప్పుడు ఒక ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో 2 పొటాటోస్ అనమాట. ఈ 2 పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాము. బాయిల్ చేసిన పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకుని 4 పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి మనకు అందులో అన్నీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈ పొటాటోస్ని బాయిల్ చేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇందులో కలిపేసుకోవాలి. సో మోస్ట్లీ మనకి స్నాక్స్ అంటేనే పొటాటోతో ఎక్కువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా పొటాటో చాలా బాగా ఇస్తుందన్నమాట. సో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. సో చూసారు కదా, ఇలా ముద్దలాగా రావాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము వడలాగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోండి, లేదు అంటే మీ దగ్గర గీ ఉన్నా పర్లేదు, గీతో కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ తీసుకుని ఆయిల్ తోటి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి వడ షేప్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఎస్, అక్కడ వడ షేప్ వచ్చింది. సో ఇలా మనం కలిపి పెట్టుకున్న మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. సో యాక్చువల్గా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదామని అనుకున్నాను, బట్ ఏంటంటే అలా పెట్టడం వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదన్నమాట. అందుకనే నేను యాక్చువల్ టైంని అలా ఉంచేశాను. సో ఇలా ఉంచడం వల్ల నేను మీకు డీటెయిల్డ్గా చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పి. సో ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై ఐటమ్ అనమాట. సో అందుకని ఈవినింగ్ స్నాక్ లానే బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంత ఆయిలీ ఫుడ్ తీసుకోవడం అంత మంచిది కాదు. సో ఇప్పుడు మనం స్టవ్ పైన బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం హీట్ అయింది అనుకున్నప్పుడు ఈ వడల్ని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ వడలన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ వస్తే మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఐఎమ్ సో సారీ, ఎందుకంటే నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేకపోయాను. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, టైం కొంచెం తగ్గిస్తాను. సో సారీ, ఈ ఒక్క వీడియోకి ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ అలాగే నాకు టైం కూడా లేదు, అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు. సో చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ అవుతాయి. ప్రిపేర్ అయిన వాటిని మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉండే, టేస్టీగా ఉండే ఒక స్నాక్ని మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.